39వ డివిజన్లో మాజీ మంత్రి నారాయణ పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా డివిజన్ నాయకులు ప్రజలు నారాయణకి అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రజలకు తెలియజేశారు. 2024లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు అండగా నిలవాలని నారాయణ అభ్యర్థించారు. తాను నెల్లూరుని వదిలి ఎక్కడికి పోలేదని, నేను వెళ్లిపోతానన్న వాళ్లే నెల్లూరుని వదిలి పారిపోయారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్కు తనదైన శైలిలో చురకలంటించారు. నెల్లూరులోనే ఉంటానని, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని నారాయణ అన్నారు. పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏ డివిజన్ కు వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరం 90% అభివృద్ధి జరిగిందన్నారు. నెల్లూరు స్మార్ట్ సిటీగా మారాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఉండాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా జీవించాలన్నా, దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్నా ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తేవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చేయలేక చతికిల పడిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా మారుస్తానని నారాయణ హామీ ఇచ్చారు. సంగం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ వేసి మంచినీటిని తీసుకురావడం జరిగిందన్నారు. దుమ్ము లేని నెల్లూరు సిటీ చేసేందుకు ఎన్టీఎన్ రోడ్లను తీసుకువచ్చామని గుర్తు చేశారు. గతంలో నెల్లూరులో జరిగిన ఓ సభలో సిటీలో బ్యాలెన్స్ రోడ్లు పూర్తి చేసేందుకు 300 కోట్ల రూపాయలు కావాలని అడిగితే ఆ సభాముఖంగానే చంద్రబాబు నాయుడు అమౌంట్ ను శాంక్షన్ చేశారని గుర్తు చేశారు. సో నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయాలి 2014-15 నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు అడగటం, ఆయన అడిగిన ఏ ఫండ్ కూడా రిజెక్ట్ చేయాల. నెల్లూరులో ఒక సభకు వచ్చిన రోజు నేను ఆ రోజు డయాస్ మీద అప్పటికప్పుడు అడిగా, సార్ మాకు రోడ్డు కంప్లీట్ చేయాలంటే ఇంకొక 300 కోట్లు కావాలి ఇవ్వమంటే అప్పుడు అక్కడికక్కడే డయాస్ మీదే శాంక్షన్ చేశారు. ఎక్కడైనా పార్టీలు చాలా ఉంటాయని, అందులో ఎవరైనా పోటీ చేయవచ్చని నారాయణ అన్నారు. 2014లో నేను నెల్లూరు నుంచి పోటీ చేయలేదని, నేను ఎవరిని ఓట్లు వేయమని అడగలేదని అన్నారు. కానీ నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా నైతిక బాధ్యతగా నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే ఎంతో చేశానని అన్నారు. 2014 నుంచి 2019 వరకు తాను ఏం చేశానో ప్రజలకు తెలుసన్నారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఏం చేశారో అందరికీ తెలుసని, కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారని నారాయణ ధీమా వ్యక్తం చేశారు. 2024లో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులని పూర్తి చేయడంతో పాటు ప్రజలకి సుపరిపాలన అందిస్తానని నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరీముల్లా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, 39వ డివిజన్ అధ్యక్షుడు అన్నంగి ప్రసాద్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.